గత కొన్ని సంవత్సరాలుగా లెంటన్ రిట్రీట్ మనం నిర్వహిస్తూ వెళ్తున్నాము. సో బిషప్గా నాకు ఇది సెకండ్ లెంటన్ రిట్రీట్ విత్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు ఈ సంవత్సరం మరొక నూతన తలంపులతో నూతన కార్యక్రమంగా ఒక గొప్ప దైవిక ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మ సంధింపుగా ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడానికి నేను ఎన్నో వారాలుగా ఆలోచిస్తూ ప్రార్థిస్తూ ఈ కార్యక్రమం సిద్ధపరుస్తూ వచ్చాను. I have sincerely prayed before God that this Lenten retreat will be a great blessing to all my pastors and all those who are involved and engaged in the ministry of God. And this was my prayer and my intention in convening this Lenten retreat. యేసు ప్రభు తన శిష్యుల పాదాలు కడిగి యేసు ప్రభు చెప్పిన మాట, నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలెను, మీకు మాదిరిగా ఇలాగొచ్చేసి యేసు ప్రభు చెప్పారు, మీరు చెయ్యాలి అని మీకు మాదిరిగా నేను చేశాను. మాదిరి, ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్. నంబర్ 2, వీటిని చేసినడల మీరు ధన్యులగుదురు, యు షాల్ బి బ్లెస్డ్, మీరు ధన్యులవుతారు అని యేసు ప్రభు చెప్పారు. మాదిరి, ధన్యత. ఈ యొక్క వాక్యాన్ని, ఈ యొక్క అభ్యాసాన్ని మనం ఈ ఆరాధనలో జరిగించడానికి నా ప్రధాన ఉద్దేశం ఓన్లీ టు హ్యావ్ లవ్లీ అట్మాస్ఫియర్ అమాంగ్స్ట్ us. మన మధ్య ప్రేమ తప్ప ద్వేషం ఉండద్దు. ఏ అసూయలు పెట్టుకోవద్దు. బ్రతికినంత కాలం ప్రేమతో బ్రతుకుదాం. ద్వేషంతో బ్రతికిన వాడెవ్వడూ చరిత్రలో సత్పురుషుడు అవ్వలేదు, ధన్యులు అవ్వలేదు. ప్రేమతో బ్రతుకుదాం బ్రతికిన కాలం. I'm very grateful to Bishop. I was in tears literally. It's a historical moment that we have witnessed. I don't know whether any bishop in Church of South India would dare to do that. Bishop has been very humble, very kind, very loving. From his speech, we understand that he has a very kind heart for the ministry. He loves all the presbyters, all the ministers and the congregation members. And he is a very loving bishop and a very kind presbyter and a very powerful leader, a visionary bishop. సర్వశక్తి గల తండ్రి, ఆయనతో పరిశుద్ధాత్మ ఐక్యమునందు నీకు సమస్త మహిమయు ఘనత ఆయన ద్వారానే యుగ యుగములు కలుగును గాక. ఆమేన్.